ఈ మధ్య కాలంలో ఎవరు ఎందుకు ఫేమస్ అవుతున్నారో అస్సలు తెలియడం లేదు. ఏదో ఒక చిన్న మాటతోనో లేదా వీడియోతో వైరల్ అయ్యి ట్రెండింగ్‌లోకి రావడం, ఆ తర్వాత సోషల్ మీడియా మరియు మీడియా కవరేజ్‌తో ఓవర్‌నైట్ స్టార్స్ అయిపోవడం జరుగుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఏ ఫుడ్ స్టాల్ ఉన్నా ఫుడ్ లవర్స్‌కి ఇట్టే తెలిసిపోతుంది. ఇక గత కొన్ని రోజులుగా మీది మొత్తం 1000 అయ్యింది. 2 లివర్లు ఎక్స్‌ట్రా అంటూ ఓ ఆంటీ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా ఆ ఆంటీ గురించే. అందరూ ఎంతో అభిమానంగా ఆవిడని కుమారి ఆంటీ అని పిలుచుకుంటారు. ఇప్పుడు ఆమె గురించి ఎందుకంటే హైదరాబాద్‌లో రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసే కుమారి గారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు కాబట్టి. అయితే ఆమె ఇంత ఫేమస్ అవ్వడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. కుమారి ఆంటీ 2011లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్‌ను ప్రారంభించారు. వంటంతా ఇంట్లోనే రెడీ చేసుకుని ఫుడ్ బిజినెస్ మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ అయ్యి 3 గంటలకు క్లోజ్ అవుతుంది. స్టార్టింగ్‌లో 5 కేజీల రైస్‌తో ప్రారంభమైన ఫుడ్ బిజినెస్ ప్రస్తుతం రోజుకు క్వింటా అంటే 100 కేజీలకు పైగా అమ్ముడుపోయే స్థాయికి చేరారు. కొంతమంది యూట్యూబ్ ఫుడ్ వీలాగర్స్ వరుసగా ఆమెపై వీడియోలు చేయడంతో రోజురోజుకు కస్టమర్ల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. కుమారి ఆంటీ నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వైరల్ అయిన ఈ హోటల్‌కు ఏకంగా సెలబ్రిటీలు కూడా ఆమె వద్ద భోజనం చేయడంతో ఒక్కసారిగా కుమారి ఆంటీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఇప్పుడు ఈ హోటల్ తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయింది. రీల్స్‌లో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వీడియోలు వైరల్ అవ్వడం, జనాలు పోటెత్తడం, హోటల్ ఫేమస్ అవడంతో పాటు కష్టాలు కూడా వచ్చి పడ్డాయి. కస్టమర్ రద్దీ కారణంగా రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యేది. దీనిపై చాలా మంది కంప్లైంట్ ఇవ్వడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా స్పందించి ఏకంగా హోటల్‌ను తీసేయాలంటూ ఆర్డర్స్ జారీ చేశారు. అంతేకాదు హోటల్ వ్యాన్‌ను తీసుకెళ్లిపోయారు. ఇక్కడే మొదలైంది అసలు కథ. ఆమెను సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు వేయడం, మీడియా కూడా కవరేజ్ చేయడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు. ఆమెకు అండగా ఉంటానని చెప్పి ఆమె అక్కడే బిజినెస్ చేసుకునేలా అవకాశం కూడా కల్పించారు. అంతేకాదు ఆమెను త్వరలో కలుస్తానని కూడా చెప్పుకొచ్చారు. కుమారి ఆంటీ కోసం ఏకంగా సీఎం స్పందించడంతో ఇది చాలా పెద్ద టాపిక్ అయ్యింది. దీంతో ప్రతి ఒక్కరూ ఆమెకు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ ఆసక్తిని గమనించిన కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆమెపై మరిన్ని వీడియోస్ తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు మించి కుమారి ఆంటీ సంపాదిస్తుండటంతో సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ఆమెతో తమ జీవితాన్ని పోల్చుకుంటూ ఫన్నీగా కామెంట్స్, మీమ్స్ చేస్తున్నారు. ఇంత చదివి 20-30 వేలకు పనిచేయడం కన్నా ఆమెలాగా ఫుడ్ కోర్ట్ పెట్టుకుంటే లైఫ్లో సెటిల్ అవ్వచ్చని పోస్టులు సరదాగా పెడుతున్నారు. ఇప్పుడు కుమారి ఆంటీ అంటే ఓ సెలబ్రిటీ. మొన్నటి వరకు యూట్యూబ్ వీడియోలు చూసేవారికి, మాదాపూర్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రమే తెలిసిన ఈ పేరు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ పేరు తెలియని వారంటూ లేరు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయారు. మీది మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.